కొంచెం కొంచెం అన్న కామన్ సెన్స్ ఉండాలి మనిషి అన్నాక. ఆ కామన్ సెన్స్ ఉంటేనే నలుగురు ఓకే అంటారు, నలుగుట్ల ఇలువ ఉంటుంది కూడా. మనుషులు కలిసినప్పుడు ఎట్లా మాట్లాడాలి, నలుగురితోని కూసున్నప్పుడు ఎట్లా కూసోవాలి, ఎట్లా సర్దురుకొని పోవాలి అనేది మినిమం అంటే మినిమం తెలిసి ఉండాలి కదా. అరే ఏంది వాని గట్ల గరం అవుతున్నావు అంటారా? ఈ వార్త చూస్తే మీరు కూడా గట్లనే గరం అవుతారులా. నీ ఏషాలో ఓ మోతవారి తీ కాల్ది. ఇది మీ ఇంటికాడ కుర్సీ అనుకున్నావా, మెట్రో రైలు అనుకున్నావా? కాలేమో తీరుబాటంగా ఈడికెళ్ళి ఆడికి జాపినావు. అగో మళ్ళా గదేం కూసునుడు. నువ్వు ఇట్లా కూసుంటే వేరేటోళ్ళు ఎట్లా కూసుంటారే? ఒక దిక్కాలు చెప్పుతుంటే కూడా చెవికెక్కించుకుంటలేవు. యూ కెన్ గోనా. నీ ఇంగ్లీష్ బగ్గనే ఎరగదీస్తున్నావు గానీ అది పద్ధతి కాదే అన్న. మంచి కూసా, ఇష్టం ఉన్నట్టు కూసోడానికి ఇది నీ ఇల్లా లేకుంటే సొంత కారా? ఒక దిక్కు వాళ్ళు చెప్తుంటే నీ ఇష్టం ఉన్నట్టు చేస్తున్నావు. నాగోల్ నుంచి రాయదుర్గం పోతున్న మెట్రో రైల్లో జరిగింది ముచ్చట. మరి ఎందుకు ఇట్లా కూసున్నాడో, జనాలను ఎందుకు ఇట్లా తిప్పలు పెట్టిండో గాని ప్రయాణికులంతా మెట్రో దిగంగానే కంప్లైంట్ చేస్తే 250 రూపాయల ఫైన్ వేసిర్రట. కానీ ఏంది చెప్పుండ్రి ఇది? అరే వేల మంది ప్రయాణం చేసే దగ్గర ఎట్లా కూసోవాలి, ఎంత గౌరవంగా ఉండాలి చెప్పుండ్రి. చూస్తేనేమో చదువుకున్నోళ్ళు లెక్క ఉన్నాడు, సంస్కారం ఏమో షీమకాలంతా లేదు.